నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించుము. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనము. షాల్ వి ప్రే? ప్రభా, పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 12వ వచనం మేము జ్ఞాపకం చేసుకుని, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ సేవింపవలెను. ప్రభా, పాత నిబంధన దినాల నుండి కూడా నువ్వు నీ ప్రజల్ని ఎప్పుడు హెచ్చరిస్తూ, మీరు నన్ను సేవిస్తే పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో సేవింపవలెను అని ఎప్పుడూ చెప్తూనే వచ్చావు. ప్రభా, జ్ఞాపకం చేసుకుంటున్నాను. పూర్ణ మనస్సు అంటే మనస్సును నిలుపుకుని ప్రార్థనలో మాత్రమే, ప్రభా నీకు స్తోత్రము నాయన, నాకు ఇది కావాలి, నువ్వు ఇస్తావు, నీ చిత్తము, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్ అనుకుంటూ మేము ఎంతో భక్తితో ఉంటాం. కానీ కళ్ళు తెరవగానే మాకు ఎవరిస్తారా? వాళ్ళు బంగారం పెట్టుకున్నారు, వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు, వీడికి ఇంకోటి ఏదో కొనుక్కున్నారు, వాళ్ళ పిల్లలకి సీట్ వచ్చింది, మాకు రాలేదు, మేము కొనుక్కోలేదు, మేము ఎలాగున్నామేంటి అని మళ్ళా మనస్సును నిలుపుకోక, మా మనస్సును ఇతరులు పొందుకుంటే వాటిని ఆ వస్తువుల మీద, మెటీరియలిస్టిక్ సొసైటీ ఇది. ఈ దినాల్లో ప్రభా, ఏదో పదార్థాలు కొనుక్కుని, వస్తువులు కొనుక్కుని అవి అనుభవించే ఈ దినాల్లో వాటి మీద మా కళ్ళు మేము డైగ్రెస్ చేసి, మేము ఇటు అటు చూసుకుంటూ మనసు నిలుపుకోకుండా చేస్తూ ఉన్నాం. అందుకే పూర్ణ మనస్సు, మా మనసంతా నీ మీద కేంద్రీకరించి, ప్రభా నీ వాక్యం మీద ఆధారపడుతూ నీ వైపు చూస్తూ నిన్ను మాత్రమే సేవింపవలను అన్నావు. ప్రభా, అందుకే లౌకిక ఆత్మ కాక, లోకం వైపు మేము చూడక నీ వైపు మేము చూస్తున్నాం. అందుకే పౌలు భక్తుడు కూడా హెచ్చరించాడు, మా దృష్టి పైనున్న వాటి మీద ఉండాలంట, భూ సంబంధమైనటువంటి వాటి మీద కాదు. పైనున్న వాటి మీద అనగా పరలోకంలో ఉన్నటువంటి వాటి మీద కానీ మా దృష్టి ఉంటే మా మనసంతా పైనున్న వాటి గురించే ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకే లోకానుసారమైనటువంటి ఆలోచనలు కాక మనస్సును నిలుపుకొని ఎస్ లార్డ్, మనస్సును నిలుపుకొని మేము నిన్ను సేవించడానికి ఇష్టపడుతూ మా ఆత్మను కూడా ఇటు అటు వెళ్ళనివ్వకుండా, మా హృదయాల్లో రకరకాల వ్యక్తి పూజ చేస్తూ, నాకు కొడుకంటే ఇష్టం ప్రాణం అనుకుంటూ, నాకు కూతురు అంటే ప్రాణం అనుకుంటూ, నాకు నా భర్త అంటే ప్రాణం అనుకుంటూ, నాకు నా భార్య అంటే ప్రాణం అనుకుంటూ, మనుషుల మీద మేము ఆశ ఇష్టము నిలుపుకుని, ప్రభా మా ఆత్మలను మీ వైపు కాక ఇటు అటు తిప్పుతూ ఉంటాం. అందుకే నూతన నిబంధన దినాల్లో ప్రభా మీరు చెప్పారు, మీ ఆత్మను మేము ఆహ్వానించి, ఎప్పుడైతే ప్రభువా నీ రక్తములో నన్ను కడుగు, క్షమించు నాయనా యేసయ్యా అని అడుగుతున్నామో, పరిశుద్ధాత్ముణ్ణి మాకు మీరు అనుగ్రహించి మా పాపమును ఒప్పించిన వెంటనే మేము ఒప్పుకున్న ఎడల మీ ఆత్మ మా ఆత్మతో లీనమైపోయి, ఐక్యమైపోయి, ప్రభా మేము మీ స్వాధీనంలో ఉండి ప్రార్థిస్తామని, మేము మీ స్వాధీనంలో ఉంటామని నీ గ్రంథం చెప్తుంది. అందుకే మీ ఆత్మను ఆహ్వానిస్తున్నాం. నేను అన్నవాడు తగ్గుతాను ప్రభా, మీరు ఇంక్రీజ్ అవ్వండి, మీరు అధికమవ్వండి. ఇదిగోనైనా ఈ ప్రార్థన ఆలకిస్తున్నటువంటి బిడ్డలు కూడా నీ ఆత్మతో ఒక్కరుగా అయ్యి, ఏకాత్మతో ఉండి మా మనసులు నిలుపుకొని నిన్ను సేవించడానికి మేము ఇష్టపడుతున్నాం. మమ్మల్ని ఇంకా లోతైనటువంటి అనుభవాల్లోకి నడిపించి మీరు మహిమ పొందమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.